కిషు గారు నమస్తే అండి. నిన్న గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పేరుని గూగుల్లో కానీ ఏఐ చాట్ జీపీటీ జెమినై ఎందులో కొట్టినా కానీ ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన నేరాలే గుర్తుకొస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూస్తారు జగన్ గారి కామెంట్స్? నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఒక అవార్డు వచ్చిందండి. మరి అది జగన్మోహన్ రెడ్డి తెలిసిందో లేదో. మొన్న గనక చూసుకుంటే కొద్ది రోజుల క్రితం ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా బ్రాహ్మణమ్మకి మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డు వచ్చింది. అంతకుముందు కనుక ఒక 20 days 1 month బ్యాక్ కనుక చూసుకుంటే భువనమ్మకి గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చింది. ఇది వాళ్ళ విశిష్టత. ఎలాగో జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, కొట్టి చూద్దాం మనం కూడా ఒకసారి గూగుల్లో. మీరే చూద్దురు. చంద్రబాబు నాయుడు గారి గురించి గూగుల్లో కొట్టాను, చూడండి. చంద్రబాబు నాయుడు గారు అంటే నారా చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ హూ హ్యాస్ సర్వ్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇలాగా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ ఎలక్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ విజనరీ లీడర్ అని చెప్పి చూపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్లో ఏఐలో లేదంటే ఏంటి జెమినీలో చూసుకోమన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి విజనరీ లీడర్ అని వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొడదాం, ఏమని వస్తుంది ఒకసారి చూద్దాం. ఆయన మాటను ఎందుకు కాదనాలి? జగన్మోహన్ రెడ్డి గురించి కొడుతుంటే జగన్ 6093 సజెషన్లోనే చూపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి గూగుల్లో కొడుతుంటే వస్తున్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తుంటే విజనరీ లీడర్ అని చూపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తుంటే ఏమని చూపించిందో చూడండి ఒకసారి. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఈ జగన్ 6093 సజెషన్స్లోనే వచ్చేస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీరు కొట్టి చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఒక మాట మనం ఎదుటి వాళ్ళకి అందున ఎక్స్-సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడేటప్పుడు మన గురించి ఏమొస్తుందో చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈయనే పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క విశిష్టతని, ఆయన యొక్క ప్రాముఖ్యతని పనిగట్టుకుని ఈయనే జనాలు చెక్ చేసుకోమని చెబుతున్నాడు. అందుకు నేను సంతోషపడుతున్నాను. తెలుగుదేశం పార్టీలో మెంబర్గా నేనైతే సంతోషపడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతిసారి అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే వాళ్ళు, పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు, యువత భవిష్యత్తు కోసం లేదంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే మేధావి వర్గం మాట్లాడుతూ ఉంటే మాత్రమే జనాలు తెలుస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి గూగుల్లో చెక్ చేయమన్నారు. చెక్ చేశాను, చక్కగా విజనరీ లీడర్ అని వచ్చింది. ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సీఎంగా చేశారు, ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నాళ్ళు సీఎంగా చేశారు, ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలంటే హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్లో, ఈరోజు హైదరాబాద్ ఆ పొజిషన్లో ఉండడానికి కారణమైన వ్యక్తిగా ఆయన గురించి గూగుల్లో వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక కొట్టాను, 6093 సజెషన్ ఇచ్చింది. సర్లని ఓపెన్ చేస్తే మీరు చూశారు కదా, జైలు జీవితం 33 కేసులు, 11 ఈడీ కేసులు, ఆర్థిక నేరాలు. ఇకపోతే ఇంకా చెప్పాలంటే ఆయన ఎవరు నిన్నగాక మొన్న పుచ్చకాయను తొక్కించిన సింగయ్య మృతి, వీళ్ళ నాయకులు చేసినటువంటి చంద్రయ్య మరణాలు, ఇవే వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి నీ పేరు కొడితే ఎక్కడా కూడా మన గురించి ఇంతకు మించి గొప్పగా ఏం రావట్లా. ఒక్కసారి నిన్న చూసుకుంటే ఏదో 1 కోటి సంతకాలని చెప్పి సేకరించామని. ఎందుకయ్యా నీకు ఈ ఫేక్ బ్రతుకు? ఏదో కనీసం 11 సీట్లు ఇచ్చారు, కనీసం నీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగానైనా నీ నియోజకవర్గ ప్రజలకైనా న్యాయం చేద్దామన్న ఆలోచన లేకుండా ఈయన వస్తారండి రాష్ట్రానికి. ఎందుకు వస్తారు? వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, లోకేష్ అన్నని విమర్శించడం, ఈ 3 పనుల కోసం ఈయన వస్తారు. రాష్ట్రంలో చేసే అభివృద్ధి పనులని ఏ విధంగా అడ్డుకోవాలి, ఆ అభివృద్ధి పనులని ఏ విధంగా ప్రజలకు తప్పుడు మార్గంలో చూపించాలన్న దాని మీద దృష్టి పెడతారు తప్ప కనీసం నన్ను గెలిపించిన నియోజకవర్గానికి వెళ్ళి కనీసం వాళ్ళు పలకరిద్దామన్న ధ్యాస కూడా ఈయనకుండదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా రాజకీయంలో అధపాతాళానికి వెళ్ళిపోతున్నావు. అది నీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియడం వల్ల. ఆయన మాట్లాడుతున్నారు పీపీపీ విధానం అనేది పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నారు ఆయన. ఎక్కడ మరి ఆయన పేరు ఎవరు? వీళ్ళ ఎంపీ గురుమూర్తి. ఆయన వెళ్ళి పార్లమెంట్లో మరి సైన్ ఎందుకు చేశారు? మీ ఫేక్ సంతకమా? మీ ఎంపీ ఫేకా లేదా అతని సైన్ ఫేకా? నీకు తెలియకుండానే చేశారా? మరి ఎందుకు సమర్థించారు? ఇక్కడికి వచ్చి గల్లీ రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడికి వచ్చి ఎవరిని తప్పుదో పట్టించాలని చూస్తున్నావు? దేశంలో 70% ఆఫ్ మెడికల్ కాలేజెస్ అన్ని పీపీపీ విధానంలోనే జరుగుతున్నాయి. కనీసం ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా
పీపీపీ అంటే ప్రైవేటీకరణ కొంచెం మానుకోయ్యా, అవగాహన పెంచుకోయ్యా. ఎదుటి వాళ్ళు ఒక విధానం తీసుకొచ్చారని దాని గురించి పూర్తిగా చదివి అవగాహన పెంచుకొని అప్పుడు ప్రజల ముందుకు రా. పోయినసారి నేను తప్పుదోవ పట్టించింది నీ సలహాదారులే. ఇప్పుడు మరి నీకు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో, కనీసం ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చింది కరెక్టా కాదని రెక్టిఫై చేసుకోకుండా ఇష్టారాజ్యంగా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. చిన్న పిల్లోడు కూడా నీకు ఈరోజు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. చిన్న పిల్లోడు యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అంటే ఎలా చూడొచ్చండి, కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద కానీ కుటుంబ ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఎలా అయితే లూటీ చేశారో ఈరోజు చంద్రబాబు తన బినామీలకు ఇచ్చుకోవడానికే ఈ పీపీపీ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నేను మాట్లాడుతాను. గతంలో ఆయన చేసిన లూటీ ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన లూటీ ఏంటి అది నువ్వు చెప్పి మాట్లాడు. ఎందుకంటే 19 నుండి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది నువ్వు. అది వదిలిపెట్టేసేసి ఆ 19 నుండి 24 వరకు మరి నువ్వేం చేసావో, చంద్రబాబు నాయుడు గారు లూటీ చేశారు అని అంటే ఆ టైంలో నువ్వేం చేసావు? చర్యలు తీసుకోవచ్చు కదా. చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఒకవేళ మా వాళ్ళు మేమేమైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి కానీ మీరు విమర్శలు చేస్తే దాన్ని ఒకవేళ అది సద్విమర్శ అయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూటమి ప్రభుత్వ నేతలు సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ మించి లూటీ చేశారని ఒక పెద్ద పదం వాడావే, ఏంటి దానికి అర్థం ఏంటి? ఎక్కడ చేశారు అది చెప్పి ఏడు. అంతేగాని ఏదో నోటికి వచ్చింది మాట అని మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇంకపోతే ఈయన బయటకు వచ్చిన వెంటనే ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే లోపలికి ఇతను తీసుకెళ్ళింది ఫేక్ సంతకాలు, కోటి సంతకాలు అన్నారు. ఎక్కడైనా సరే ఎవరికైనా చూపించారు ఆ కోటి సంతకాలని? ఆ ఆటోల్లో జనాల్ని కూలి ఇచ్చి తరలించినంత ఈజీ కాదు. ప్రజలకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భావించారు. కాబట్టే అంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. అలాంటి ప్రజల్ని, అలాంటి యువతని నువ్వు తప్పుదో పట్టించాలని చూస్తే నీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది దేశంలోనే పెద్ద ఉద్యమంగా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి కోటి సంతకాలు కాదు, చంద్రబాబు నాయుడు తలరాతను మార్చే రాతలు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కానీ ఆయన కానీ చెప్తా ఉన్న పరిస్థితి. పెద్ద ఉద్యమం గురించి జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడాలి. గతంలో 2019 నుండి 24 వరకు అమరావతి రైతులు చేసినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమం తాలూకు నీకేమైనా అవగాహన ఉంటే, ఆలోచన ఉంటే, ఒక రాక్షసుడు కాబట్టి, ఒక దుర్మార్గుడు కాబట్టి, రాష్ట్రాన్ని నాశనం చేసే దౌర్భాగ్యుడు కాబట్టి నీకు ఆ ఉద్యమం కంట్లో కనిపించాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ సైతం అతి చరిత్రలో మిగిలిపోయే ఉద్యమం ఏదైనా ఉంటే అది అమరావతి రైతుల ఉద్యమం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేసినటువంటి పోరాటం. అలాంటిది నువ్వు కనీసం కన్నెత్తి చూడని నీకు ఉద్యమం గురించి నీకేం తెలుస్తుంది? ఏ కాడికి నువ్వు ఆర్థికంగా ఏం దోచుకోవాలి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాళ్ళని ఏ విధంగా పక్కదోవ పట్టించాలి, ప్రజలను ఏ విధంగా పక్కదోవ పట్టించాలి, ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనే ఉద్యమాలు చేస్తావు తప్ప నువ్వు ఓదార్పు యాత్రలని, కపట యాత్రలు, నిన్న చూస్తేనేమో ప్రజా ఉద్యమం అంట, కోటి సంతకాల సేకరణ అంట. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఎమ్మెల్యేగా నీ ప్రాంతంలో గెలిపించిన బాధ్యత నీకుంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీవు అసెంబ్లీకి వచ్చి కనీసం నీ నియోజకవర్గంలో ఏవైనా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవాల్సి ఉంటే ఆ ప్రజల కోసం అక్కడ గళమెత్తు. అప్పుడు నిన్నేమైనా ప్రజలు హర్షిస్తారు. అంతేగాని పెద్ద ప్రజా ఉద్యమం, ఏ విధంగా ప్రజా ఉద్యమం, ఎన్ని రోజులు నువ్వు నిద్రాహారాలు మానుకొని ఉద్యమం చేశావు? ఎవరి మీద ఉద్యమం చేశావు? అంటే అభివృద్ధిపై, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఉద్యమం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి